Talk to me, numbers never lie. Add it up, that's me. I said 23. సో వీడియో అయితే చూసారు కదా. సో డెమోలో ఉన్నట్టు చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అయితే ఇస్తాను, అలాగే ఫాంట్ లింక్ అయితే ఇస్తాను. ఫాంట్ అయితే ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకోండి. సో ఇంపోర్ట్ చేసుకున్నాక ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. సో మనకి ప్రాజెక్ట్ ఉంటే ఇలా అయితే ఉంటుంది అనమాట. సో సరే ఫస్ట్ అయితే లిరిక్స్ అయితే ఉంటాయి. సో లిరిక్స్ తర్వాత ఈ ఐ ఫోటో అయితే ఉంటుంది. సో దాని తర్వాత యాజ్ రేజ్ ఫొటోస్ అనేవి వస్తాయి అన్నమాట. సో మీరు స్టెప్ బై స్టెప్ చెప్తాను, క్లియర్ అయితే చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా. సో మీకు ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ ఫాంట్స్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. సో మీకు XML డౌన్లోడ్ చేసుకుంటే ఫాంట్స్ అనేవి రావన్నమాట. సో యాడ్ టెక్స్ట్లోకి వెళ్ళండి. మీకు కింద ఫాంట్ అయితే వేసానని చెప్పాను కదా, ఆ ఫాంట్ అయితే ఇక్కడైతే ఇంపోర్ట్ చేసుకోండి. సో ఇంపోర్ట్ చేసుకున్నాక కలర్ మీకు ఇది నచ్చితే ఓకే, లేకపోతే చేంజ్ చేసుకోవచ్చు. కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వచ్చేసి వేరే కలర్ అయినా చేంజ్ చేసుకోవచ్చు. సో ఓకేనా, చేంజ్ చేసుకోండి. మీకు నచ్చకపోతే చేంజ్ చేసుకోండి. సో దాని తర్వాత సో మనకి ఇక్కడ ఐ ఫోటో ఉంది కదా, సో ఇది మీ ఫోటో ఎలా జనరేట్ చేసుకోవాలంటే సో ఒకసారి బ్యాక్ అవుతానండి. సో బ్యాక్ వచ్చి ChatGPT అయితే ఓపెన్ చేసుకోండి. సో మీకు కామెంట్లో ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తాను. సో ఆ ప్రాంప్ట్ అనేది ఇక్కడ ChatGPTలో అయితే పేస్ట్ చేసుకోండి. సో పే చేసుకున్నాక మీ ఫోటో అనేది యాడ్ చేసుకోండి. సో మీరు ఏ ఫోటో అనేది అలా వేసుకోవాలనుకుంటున్నారో ఆ ఫోటో అనేది యాడ్ చేసుకోండి. సో నేను ఈ ఫోటో అనేది చేసుకున్నాం అనుకుంటున్నా. సో దీని అయితే యాడ్ చేసుకొని సో దాని తర్వాత నెక్స్ట్ అనేది క్లిక్ చేయండి. సో అయితే ఒక ఫోటో అయితే జనరేట్ చేసేస్తుంది. సో ఆల్రెడీ నా దగ్గర ఉంది. సో మీకైతే చూపించాక నేను చేశాను అనమాట. సో వచ్చినాక మీరు ఇన్స్టాగ్రామ్లోకి వచ్చేసి అలర్ట్ మెషిన్లోకి వచ్చేసి ఈ ఫోటో మీరు ట్యాప్ చేయండి. సో కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వచ్చేసి ఇక్కడ స్టార్ ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. సో దాని తర్వాత ChatGPT మీకు ఇచ్చిన ఫోటోని ఇక్కడైతే యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకొని ఇక్కడ అయితే అడ్జస్ట్ చేసుకోండి, కరెక్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోండి. సో పైన అయితే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఉంది కదా, సో దాంతో అక్కడైతే మీ పేరు అయితే రాసుకోండి. సో మీ పేరు రాసుకున్నాక సో ఇక్కడ నుంచి మళ్ళీ ఫొటోస్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఫొటోస్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే వీడియోస్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అన్నమాట. సో మీరైతే ఫొటోస్ అయితే యాడ్ చేసుకుంటే మంచిగా అయితే ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ ఫోటో ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వచ్చేసేయండి. సో ఇక్కడ స్టార్ ఆప్షన్ ఉంది కదా మళ్ళీ, సో దాని మీద క్లిక్ చేసి మీరు ఏ ఫోటో అనేది యాడ్ చేసుకోవాలనుకుంటున్నా ఆ ఫోటో అనేది యాడ్ చేసుకోండి. చూసారా, సో అడ్జస్ట్ చేయకపోతే 2 ఫింగర్స్తో ఇలా వేసుకొని అడ్జస్ట్ అయితే వేసుకోండి. సో మీకు కొన్ని ఫొటోస్ అనేవి సో ఇలా అయితే ఉంటుంది అనమాట. సో మీకు 90 డిగ్రీస్లో అయితే ఉంటుంది. సో మీకు ఒకవేళ ఇలా వచ్చినాయి అనుకో ఫొటోస్, సో మీరైతే దీనైతే క్యాన్సిల్ చేసుకోండి. సో ఇది 90 డిగ్రీస్ ఉంది, సో దీనైతే 0 వేసుకోండి. సో 0 వేసుకుంటే మీ ఫొటోస్ అనేవి మంచిగా వస్తాయి. సో నేను ఈ ఫోటో క్రాస్ ఉంది కాబట్టి సో నేనైతే ఇలా అయితే పెట్టుకున్నా. సో మీకు మంచిగా ఉంటే సో ఇక్కడైతే 0 డిగ్రీస్ పెట్టుకోండి. సో ఓకేనా. సో నెక్స్ట్ ఇంకా ఏ వీడియో చేయాలనుకున్నా కామెంట్ చేయండి, ఓకేనా.